హే ఆగు ఆగు, టెన్షన్ పడకండి. నేను ఇంకేం మాట్లాడలేదు. చూసారా సార్ డబుల్ యాక్షన్. జస్ట్ బిగినింగ్ ఇలా స్టార్ట్ చేస్తే బాగుంటుందని అలా చేశాను అంతే. సారీ. ఇలాంటివి మన దగ్గర చాలా ఉన్నాయి. నా గురించి చెప్పలేదా బాబుకి? వెల్కమ్ టు ద ఛానల్ అండి. సో ఈ ఛానల్లో మంచి ఎంటర్టైన్మెంట్ వీడియోస్ చూస్తూ ఉంటారు. యూట్యూబ్ షార్ట్స్ అండ్ కొన్ని స్కెచ్ వీడియోస్, పోడ్కాస్ట్ వీడియోస్, కొన్ని కామెడీ వీడియోస్. సో ఆల్ టైప్ ఆఫ్ కంటెంట్స్ అనేవి వీడియోలో చేయడం జరుగుతుంది. సో ఖచ్చితంగా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. సో కొంచెం స్పెట్స్ మరి ఓవర్ యాక్షన్ లాగా అనిపిస్తుంది కదా, సారీ అండి. థ్యాంక్ యూ, తీసేస్తున్నాను మీకోసం. నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. సో మీరేం మాట్లాడకుండా ఒక 5 సెకండ్లు ఇందాక ప్లే చేసిన వీడియో చూస్తూ ఉండండి స్క్రీన్లో. చూశారు కదా. సో ఆ వీడియోని బట్టి చాలామంది ఒపీనియన్ షేర్ చేస్తూ ఉన్నారు సోషల్ మీడియాలో. ఆ వీడియోలో ఏముంది, ఒక మంచు ప్రాంతంలో పెంగ్విన్ అనేది అలా నడుచుకుంటూ వెళ్తుంది, అందులో స్పెషాలిటీ ఏముంది, దాన్ని ఎందుకు వైరల్ చేశారు అని చెప్పేసి కొంతమంది మాత్రం అది దారి తప్పి అలా వెళ్తుందని చెప్పేసి కొంతమంది, మరికొందరు దాన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటున్నారు. మరికొందరేమో దానికి ఏం డిప్రెషన్ ఉందేమో మనకు తెలియదు కదా, అందుకని అలా దారి తప్పి నడుచుకుంటూ వెళ్తుందని చెప్పేసి సోషల్ మీడియాలో కమెంట్ చేస్తున్నారండి. బట్ చూశారు కదా, అంటే ఒక్క వైరల్ వీడియోకి ఎన్ని ఒపీనియన్స్ వస్తున్నాయి అసలుకి, కమెంట్ రూపంలో కానివ్వండి. సో అసలు ఆ వైరల్ వీడియో కథ ఒకసారి తెలుసుకుందాం రండి. మీరు స్క్రీన్పై చూస్తున్న వీడియో అనేది ఇప్పటిది కాదండి, 2007లో జరిగినది అనమాట అది. సో 2007లో అంటార్కిటికా ప్రాంతంలో ఒక డాక్యుమెంటరీలో ఉన్న క్లిప్ అది. యాక్చువల్గా డాక్యుమెంటరీలో వచ్చిన వైరల్ వీడియో అది. యాక్చువల్గా దాని డైరెక్టర్ వచ్చేసి వెర్నర్ హెర్జోగ్ అనమాట. ఒక డాక్యుమెంటరీ విషయంలో అలా అంటార్కిటికా ప్రాంతంలో తిరుగుతూ ఉంటే ఒక పెంగ్విన్ గుంపు చూశాడు. అతనికి చాలా వినోదంగా, చాలా హాయిగా అనిపించింది మనసుకి. అలా చాలాసేపు చూస్తూ ఉండిపోయాడు. సో పెంగ్విన్స్ తన ఆహారం కోసం సముద్రం వైపు గుంపులుగా తిరగడం అలవాటు. ఎక్కడికి వెళ్ళినా కూడా గుంపులుగానే వెళ్తాయి. అదేవిధంగా ఆహారం కోసం వెళ్ళినా, రక్షణ కోసం వెళ్ళినా, ఉండడానికి వెళ్ళినా కూడా అన్నీ కలిసి తిరుగుతాయి. బట్ ఆ రోజు 100 పెంగ్విన్స్ ఆ ఆహారం కోసం సముద్రం వైపు వెళ్తూ ఉంటే, బట్ ఒక్క పెంగ్విన్ మాత్రం వెనుదిరిగి 70 కిలోమీటర్స్ దూరంలో ఉన్న ఒక మౌంటైన్కి ఆపోజిట్గా వెళ్తుంది, ఎదురుగా వెళ్తుంది అనమాట. ఇంత గుంపుని విడిచిపెట్టి ఒకటి మాత్రమే అలా ఒకతే నడుచుకుంటూ వెళ్ళేసరికి ఆ వీడియో అనేది తీయడం జరిగింది. వెర్నర్ హెర్జోగ్ తన ఫ్రెండ్తో కలిసి వెళ్ళారనమాట. సో ఆ రోజు తీసిన క్లిప్ అనేది ఇప్పుడు మన వరకు చేరిందంటే ఎంత వైరల్ అయింది వీడియో. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అంటాం కదా, దానికి పెద్ద నిదర్శనం ఇది. అలాంటి ఒక క్లిప్ చూస్తుంటే అంటే మనసుకి ఎంత హాయిగా అనిపిస్తుందంటే, పెంగ్విన్స్కి మనుషుల కంటే చాలా తెలివి ఉంటుంది. అంటే మిగతా మూగ జంతువులు కానివ్వండి, పశువుల కంటే మంచి నాలెడ్జ్ ఉంటుంది పెంగ్విన్స్కి. అంటే ఎక్కడ ఆహారం దొరుకుతుంది, ఎక్కడ నివాసం ఉంటుంది, ఎక్కడ సేఫ్టీ ప్లేస్ ఉంటుందని చెప్పేసి థింకింగ్ లెవెల్ చాలా బాగుంటాయి. సో సడన్గా అంత పెద్ద సముద్రపులో ఒక ఆహారం కోసం తన ఫ్రెండ్స్ అంటే తోటి పెంగ్విన్స్తో వెళ్ళకుండా ఇది మాత్రం అలా ఒంటరిగా నడుచుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట. తనకి మాటలు వచ్చింటే తన బాధ అందరితో షేర్ చేసుకుంటుండే. బట్ సడన్గా అలా మంచు పర్వతంలో తను వెళ్ళే దారి అనేది ఇంపాసిబుల్ వే అనమాట. అంటే ఒక చావుకి దూరంగా వెళ్తున్నట్టు. తను ఎంచుకున్న దారి అనేది ఎంత రిస్కీ ప్లేస్ అనేది కూడా తనకు తెలుసు. అయినా కూడా అందరిని విడిచిపెట్టి, నిండు చంద్రుడు ఒకవైపు, చుక్కలు ఒకవైపు, మహేష్ బాబు గారు సాంగ్ విన్నారు కదా, అంటే ఒక గుంపును వదిలేసి తిను మాత్రమే ఒక రిస్క్ తీసుకొని అంత డేంజరస్ ప్లేస్లోకి వెళ్తుందంటే తనకి తెలుసు, పెంగ్విన్కి తెలుసు అక్కడ ఆహారం దొరకదు, ఉండటానికి ప్లేస్ ఉండదు, ఎటు చూసినా మంచు ప్రాంతం, ఎప్పుడు ఏ పశువు వస్తే దాడి చేస్తుందో తెలీదు. అలాంటి ఒక ప్లేస్కి తెలిసి కూడా అంత రిస్క్ చేసి వెళ్తుందంటే ఎంత కఠినంగా బాధపడి ఉంటుంది అది. సో ఇన్స్టాగ్రామ్లో కానివ్వండి, ట్విట్టర్లో కానివ్వండి, యూట్యూబ్లో కానివ్వండి, ఎక్కడ చూసినా ఈ పెంగ్విన్కి నిహిలిస్ట్ అనే పేరు పెట్టారు. నిహిలిస్ట్ అంటే ఒక జీవితం మీద అలసట పొందినది
అంటే నా జీవితానికి ఇది చాలు, ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోవాలి, ఇప్పటివరకు అనుభవించింది చాలు, నాకు జీవితం మీద ఆశ లేదు అనుకొని ఒక ఒంటరి జీవితాన్ని కోరుకొని వెళ్తున్న పెంగ్విన్ అని చెప్పేసి చాలామంది నెటిజన్లు పెట్టారు నేమ్ అనేది. దాన్ని కొంతమంది నిహిలిస్ట్ అనే పెంగ్విన్ ద్వారా తమలో తాము చూసుకుంటున్నట్టు కూడా కమెంట్ చేశారు. అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒపీనియన్స్ కొన్ని తెలుసుకుందాం. కొంతమంది ఇన్స్పైర్ అయ్యారు. ఇన్స్పైర్ అంటే సో మీ చుట్టుపక్కల 100 మంది ఉన్నా కూడా 100 మందిని ఎదిరించి నువ్వు ఒక్కడు నిలబడగలే క్యాపబిలిటీ నీ కుక్కనికి ఉంది అని చెప్పేసి మనుషులు పెంగ్విన్ రూపంలో చూసుకుంటున్నారు. 100 మంది నీతో అసాధ్యం అన్నా కూడా సాధ్యం చేసే గుణం ఉందని చెప్పేసి దాన్ని ఒక మోటివేట్గా తీసుకుంటున్నారు. తను వెళ్ళే దారి చాలా దారుణమైన దారి అని కూడా దానికి తెలుసు. కానీ ఎలాగైనా సరే రిస్క్ చేసినా సరే మన జీవితంలో సాధించాలి, ఒక్కరిగానే మొదలు పెట్టాలి, ఒక్కరిగానే విజయం పొందాలి. కష్టాలు సుఖాలు అన్నీ వస్తాయి, కానీ ఒక్కరు మాత్రమే నిలబడాలి. అలా 100ల గుంపుని విడిచిపెట్టి, అంటే ఎవరితో మనకి సంబంధం లేకుండా మన దారి అనేది రహదారిలాగా ఒకటే వేలో వెళ్ళాలని చెప్పేసి ఇన్స్పైరింగ్గా తీసుకుంటున్నారు. కొంతమంది అయితే డిప్రెషన్లోకి వెళ్తున్నారు, అంటే బాధపడుతున్నారు. తనకి ఎంత బాధ వచ్చింటే అంత మెంటాలిటీ వస్తుందని చెప్పేసి, అంటే జీవితంలో ఒక ఒంటరి జీవితాన్ని కోరుకుంటారు చూడండి. జీవితంలో అన్నీ కోల్పోయి ఆఫీస్ ప్రెషరు, ఇంట్లో ప్రెషరు, ఫైనాన్షియల్ ప్రెషరు, అంటే జీవితంలో ఎటు చూడు దుఃఖమే అనమాట. కష్టాలు, ఆ కష్టం నుంచి జీవితం భారంగా అనుకునేటోళ్ళు ఏం చేస్తారంటే ప్రపంచానికి దూరంగా వెళ్ళిపోవాలి అని చెప్పేసి ఒక ఆలోచన వస్తుంది. సో అట్లా డిప్రెస్డ్ పర్సన్స్ కూడా పెంగ్విన్ రూపంలో చూస్తున్నారు చాలామంది. కొంతమంది కామెడీగా కొట్టి పారేస్తున్నారు, పెంగ్విన్కి ఏమైందండి, దారి తప్పి వెళ్ళిపోయింది, అందులో అంత వైరల్ చేయాల్సిన అవసరం ఏముందని చెప్పేసి కొంతమంది కొట్టి పారేస్తారు. సో ఇట్లా అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే 2007లో రిలీజ్ అయిన వీడియో ఇప్పుడు వైరల్ అయిందంటే ఎంత స్పీడ్ ఉంది చూడండి, ఎంత ఇంపాక్ట్ ఉంది సోషల్ మీడియా ఇంపాక్ట్ అనేది. ఒక పురాతనమైన కాలంలో ఉన్న ఒక వస్తువు కూడా ఇప్పుడు బయటపడి మనకు ఒక మంచి నాలెడ్జ్ ఇస్తుందంటే ఎంత అప్డేటెడ్ మైండ్ సెట్లో ఉన్నాం మనం. అంటే ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాలంలో ఉన్నా కూడా వీడియో బయటపడడం వల్ల ఇవన్నీ మనకు విషయాలు తెలుస్తున్నాయి. కొంతమంది అయితే ఇన్స్టాగ్రామ్లో మోటివేటెడ్ వీడియోస్లో పెంగ్విన్కి రీల్స్ పెడుతున్నారు అనమాట. మంచి విషయమే, దాంట్లో పాజిటివ్ ఉంది, నెగిటివ్ కూడా ఉంది. బట్ అంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఎమోషన్స్ అనేవి పెంగ్విన్ ద్వారా తెలుస్తుంది. ఇంకొకటి ఏంటంటే పూరి జగన్నాథ్ గారు మాటలు కూడా ఈ వీడియోకి జోడించి దాన్ని కొలాబరేట్ కూడా చేశారు, ఎస్టాబ్లిష్మెంట్ చేశారు. ఒకప్పుడు ఏదో ఒక చిన్న ఇంటర్వ్యూలో పూరి జగన్నాథ్ గారు అన్నారంట, పెంగ్విన్స్ అనేవి సేమ్ మన మనుషుల ఫీలింగ్స్ లాగానే ఉంటాయి, వాటికి చాలా లోయాలిటీగా, చాలా ట్రస్టెడ్గా, నిజాయితీగా ఉంటాయంట. అంటే ఒక మగ పెంగ్విన్కి ఒక ఆడ పెంగ్విన్ అనేది జోడి కట్టినట్లయితే ఆ బంధం అనేది చాలా స్ట్రాంగ్ ఉంటుందంట. సో మగ పెంగ్విన్ ఆడ పెంగ్విన్కి ఎప్పుడు ద్రోహం చేయడంట, అసలు చీటింగే చేయడంట. ఒక నమ్మకం ఉంటుంది, ఒక ట్రస్ట్ అనేది, ఒక ప్రేమ అనేది ఉంటుంది. అంటే ఒక ఆడ పెంగ్విన్ నమ్మితే ప్రాణం పోయినా కూడా విడిచిపెట్టదంట. అలాంటి బంధం అనేది గట్టిగా ఉంటుంది. కానీ ఒక్కసారి ఆడ పెంగ్విన్ వల్ల మగ పెంగ్విన్కి ఏదైనా ఇబ్బంది కలిగినా, కష్టం వచ్చినా, చీట్ చేసినా, ఇంకా అది మగ పెంగ్విన్ తట్టుకోలేక ఒక బ్రేకప్ అయిన ఫీలింగ్ వచ్చి డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఒక ఒంటరి జీవితాన్ని బతకాలని చెప్పేసి కోరుకుంటుందంట. సో పూరి జగన్నాథ్ గారు చెప్పిన ఆ మాటలు కూడా ఈ వీడియోకి బాగా వైరల్ అవ్వడానికి కూడా ఇది ఒక రీజన్ అనమాట. సో మీరు కూడా అంతేనండి జీవితంలో. అంటే నా విషయానికి వస్తే ఆ పెంగ్విన్ చూసి నేనైతే బాగా ఇన్స్పైర్ అయ్యానండి. అంటే మీ చుట్టుపక్కల మీ ఎదుగుదలని కొంతమంది తట్టుకోలేరు, మీరు బాగుపడుతున్నారంటే తట్టుకోలేరు. 1000 మంది నువ్వు చెయ్యలేవు అని చెప్పేసి అంటారు కదా, వాళ్ళ 1000 మందిని పక్కన పెట్టేసి నువ్వు ఒక్కరిని గట్టి నిలబడు. ఎందుకు సాధ్యం కాదు? ఒక ఇంపాసిబుల్ వే అని తెలిసినా కూడా పెంగ్విన్ అనేది పాసిబుల్ చేసి అందరికి ఒక నిదర్శనంగా నిలిచినప్పుడు నువ్వెందుకు చేయలేవు? చుట్టుపక్కల వాడేమనుకుంటున్నావు, వీడేమనుకుంటున్నాడు, కమెంట్స్ రూపంలో ఇప్పుడు దీన్ని కూడా పెట్టచ్చు. నాకు తెలిసి వాడేమనుకుంటున్నా నాకేం సంబంధం అని చెప్పేసి నువ్వు అనుకో, ఖచ్చితంగా నువ్వు అనుకున్నా సాధిస్తావు. సో ఆ పెంగ్విన్ వీడియో అనేది ఇప్పటికీ నేను చాలాసార్లు చూశానండి. సో ఆ ఫీలింగ్స్ అని మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి ఛానల్ అప్లోడ్ చేయడం జరిగింది. సో థ్యాంక్ యూ అండి, మొత్తానికైతే ఎండింగ్ వరకు చూశారు. ఆ పెంగ్విన్ వల్ల మీకు అనిపించింది కమెంట్ చేయండి. సో
మంచి టాపిక్స్ మీద వీడియోస్ చేస్తాము. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఖచ్చితంగా మన ఛానల్లో కంటెంట్ బేస్డ్ వీడియోస్ అనేవి పోస్ట్ చేస్తాం. చూస్తున్నారు బట్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. మన ఛానల్ అనేది ఒక టీమ్గా ఫామ్ అయ్యి అంచెలంచెలుగా ఎదగాలని చెప్పేసి మన టీం కూడా చాలా కష్టపడుతుంది. వాళ్ళకి కొంచెం సపోర్ట్ చేయండి. మిమ్మల్ని ఎంటర్టైన్ చేయాలి. ఎప్పటికప్పుడు కొత్త కొత్త విషయాలు తీసుకొని రావాలి. మోటివేషన్ వీడియోస్, పోడ్కాస్ట్ వీడియోస్, ఎంటర్టైన్మెంట్ వీడియోస్ ఇవన్నీ చేస్తూనే ఉంటాం. సో పెంగ్విన్ లాగా నువ్వు కూడా నిలబడాలి. లేచి నిలబడు. ఒక పాత అనుకో, నువ్వు ఒక గోల్ పెట్టుకో. 100 మందితో పక్కన పెట్టేసి నువ్వేమనుకుంటున్నావు గట్టిగా ఆలోచించు, కొట్టు. 6 months వరకు ప్లానింగ్ పెట్టుకో, కొట్టు. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అండి.